ఏందిరా ఇక్కడ పిలిచినావు అసలు? ఏంది సర్ప్రైజ్? వాట్ ఇస్ ఇట్? సర్ప్రైజ్ ఏం లేదు, బట్ ఇక్కడ లొకేషన్ మంచిగా ఉంది కదా పోయి అట్లా యాక్చువల్లీ నీకు ఒకటి చెప్పాలి కదా. చెప్పు. యాక్చువల్గా నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినా, కొంచెం టైర్డ్గా ఉన్నా. బట్ అది ఎట్లయినా సరే నీకు చెప్పి వెళ్దామని కొంచెంసేపు మాట్లాడదామని వస్తుంది. ఏంది కొంపేసి ఎవరన్నా లేపుకెళ్ళిపోతున్నాయా? లేపుకెళ్ళట్లే, బట్ ఏంటంటే నేను లైఫ్లో ఒకటి, ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది కదా పోయి, అంటే లైఫ్లో అది చేయాలి ఇది చేయాలని నాకు కూడా ఒకటి ఉంది. మొన్నదాకా జాబ్ అన్నావు. జాబ్ ఇంపార్టెంట్ బ్రో, బికాజ్ వి నీడ్ మనీ కదా. బట్ నా మెయిన్ గోల్ అది కాదు. లైక్ ఐ వాంట్ టు బికమ్ స్టార్ బ్రో. ఏది సినిమా యాక్టరా? అదే ఆషమాష అనుకుంటున్నావు? అదే ఆషామాషం కాదు, తెలుసు అది. బట్ ఇట్స్ నాట్ ఈజీ. అండ్ లైక్ ఏమంటారు, ఒక అవుట్ సైడర్గా నాకు ఇంకా కొంచెం టఫే తెలుసు. కాంపిటీషన్ చాలా ఉంది ఈ ఫీల్డ్లో. కాంపిటీషన్ కింద కూడా వాళ్ళు నేను తీసుకుంటారా లేదని నా డౌట్ ఫస్ట్. అంటే నిన్నేదో ఏమో తక్కువ వేయడం అని కాదు నా ఉద్దేశం, కానీ సడన్గా ఎందుకు వచ్చింది అసలు? అది ఏదైనా సినిమా వచ్చి ఇన్స్పిరేషనా లేకపోతే జస్ట్? ఇది ఒక్క సినిమాతో వచ్చిన కాదు బ్రో ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినా కదా. సో ఏంటంటే నాకు ఒకరోజు సడన్గా థాట్ వచ్చింది. అంటే చెప్పొచ్చా? చెప్పు, పర్లేదు. నాకు అసలు ఈ డ్రీమ్ లైక్ నేను ఎందుకు కావాలనుకున్నా అని, అది మెయిన్ ఒక పాయింట్ ఒక రోజు వల్ల డిసైడ్ అయిపోయినా. ఆ రోజు అంటే బుద్ధునికి జ్ఞానోదయం అంటే ఒక చెట్టు కింద. రైట్, యూ గాట్ మై పాయింట్. సో ఏంటంటే కూర్చున్నారు, ఏం లేదు బ్రో. నేను మేబీ అంతే 10th క్లాస్ అనుకుంటా. 10th క్లాస్లో నేను ఒకరోజు ఇట్లానే నార్మల్గా నేను మా కజిన్స్ కలిసి ఒక వీడియో ప్లాన్ చేసినాం. ఓకే. ఓ బ్రో, ఏం మాట్లాడుతున్నావు బాయ్? అంటే సినిమానా లేకపోతే ఏంటి? అంటే అది ఒక కవర్ సాంగ్. ఓకే, మూవీ సాంగ్. దాంట్లో జస్ట్ ఇట్లా ట్రయల్ చేద్దాం, ఎప్పుడు చేయలే కదా అన్నట్టు అనిపించింది. అది డస్ట్ మ్యాష్ కాలం అది. అప్పుడు టిక్ టాక్స్ ఇవన్నీ ఏం లేవు. సో అప్పుడు ఒక హార్ట్ అటాక్ మూవీ నుంచి ఒక కవర్ సాంగ్ చేసినాం, తూ హీరే అని. సో ఆ రోజు ఆ వీడియో చూసుకున్న తర్వాత ఏంటంటే నాకు అనిపించింది బ్రో, లైక్ ఆన్ స్క్రీన్ చూడడానికి కొంచెం బాగానే ఉన్నా, సో నేనెందుకు కాదు యాక్టర్ అని. సరే, ఒకవేళ ఫెయిల్ అయితే అంటే బ్రో ఇప్పుడు ట్రై చేస్తే కదా అర్థమయ్యేది సక్సెస్ ఆ ఫెయిల్. ఇప్పుడు అంటే ఫెయిల్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి కదా. ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి పొజిషన్? ఏమనుకోలే. అంటే ఇప్పుడు ఏంటంటే ఫెయిల్ అవుతా అనేది మైండ్లో లేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అవుతాను ఉందా? ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా లేదు సక్సెస్ అవుతా అని. మరి ఎట్లా చెప్పాలి, ఐ జస్ట్ వాంట్ టు కీప్ ట్రయింగ్ అంతే. అంటే ఇప్పుడు మెనీ ఇన్స్పిరేషన్స్ ఇవన్నీ స్టోరీస్ మోరల్స్ చూస్తుంటాం కదా, వాళ్ళని వీళ్ళని చూసి నేను చెప్పట్లేదు, నార్మల్గా చెప్తున్నా. ప్రయత్నిస్తే ప్రాబబిలిటీస్ ఏముంది, మా అంటే ఫెయిల్ అవుతాం, లేదంటే సక్సెస్ అవుతాం కదా. అదే అంటున్నాను, ఫెయిల్ అయితే ఏంటిది నేను అనేది. అది సింపుల్ అంతే, ఇంకా దాన్ని ఎక్కువ కాంప్లికేషన్ చేయకు. ఎందుకంటే యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాబ్ పోతే మనం నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్తాం. సేమ్ థింగ్ ఇప్పుడు నువ్వు స్టార్ కాకపోతే ఏంటిది? స్టార్ నాకు కావాలి బ్రో అంతే. ఇంకా కావాలంటే ఏమన్నా బెల్లమా చాక్లెట్ పోయి తెచ్చుకొని? కాదు కదా. అంటే పేరెంట్స్ ఏమంటారు ఫస్ట్? నువ్వు నాకేం చెప్తున్నావు నాకు తెలియదు, కానీ నిజంగా నేనైతే చెప్తున్నా, పేరెంట్స్ ఏమనుకుంటారు? కొంచెం క్లోజ్ కాబట్టి ఇట్లా ఎందుకో షేర్ చేసి నేను డబ్బులు అయితే ఇవ్వను పక్క, అది మాత్రం కన్ఫర్మ్. నేనైతే డబ్బులు అయితే ఇవ్వను. డబ్బులు అని కాదు, బట్ కాకపోతే నాకు 2-3 తెలుసు. ఒకడు మావాడు, ఆడు పిచ్చోడానికి కూడా నాకు తెలిసి, ఆడు షార్ట్ ఫిల్మ్ తీస్తాడు, 1 పైసలు వాడే పెట్టుకుంటాడు. నేను పరిచయం చేపిస్తాను, అని పేరు నవీన్. కానీ అలాంటి వాళ్ళు మనం అందరం కలిస్తే అందరం కాదు, నేను చేయను. నాకు సంబంధం లేదు. యూనిటీ ఉంటుంది. లేదు, డబ్బులతో మనకు వద్దు. మనకు డబ్బులు కాదు బ్రో. అంటే నార్మల్గా ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఎవరికో ఇంట్రెస్ట్ ఉందని, వాళ్ళు ఇంట్రెస్ట్ కాదు, వాడు చచ్చిపోతాడు. ఫిలిమ్స్ అంటే చచ్చిపోతాడు. కావాలి నేను చూపిస్తాను. తర్వాత మీరేం మాట్లాడుకుంటారో అది మీ ఇష్టం.
బట్ ఒకవేళ నాకు ఒకటే సమాధానం చెప్పేసి మళ్ళీ నిన్ను అడగను, కాకపోతే ఏంటిది? దట్ ఈస్ మై క్వశ్చన్. అంటే కాకపోతే అంటే నాకు ఆన్సర్ లేదు బ్రో యాక్చువల్లీ. ఎందుకంటే నేను కాను అని అనుకోవట్లేదు. బికాజ్ నేను మైండ్లో ఎప్పుడైతే ఓవర్గా చెప్తున్నా అనుకోకు, నేను ఉన్నది చెప్తున్నా, మైండ్లో ఉన్నది చెప్తున్నా. ఏంటంటే నేను ఎప్పుడైతే యాక్టర్ అవుదాం అనుకున్నానో అప్పుడే డిసైడ్ అయినా లైక్ ఎట్లా ట్రై చేయాలని. అంటే ఐ నో అంత ఈజీ కాదు, వెళ్ళంగానే మనం సెలెక్ట్ కాము, వాళ్ళు మనల్ని పెద్ద హీరో చేయరు. దానికోసం మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవాలి. అది ఒక్క రోజులో జరిగే పని కాదు, నేను ట్రై చేస్తూ ఉంటా. అది ఇప్పటివరకు నాకు మోటివేషన్ వద్దు. నీకు అంత స్కిల్ ఉందనుకుంటున్నా? స్కిల్ అంటే ఉన్నాయి బ్రో, లైక్ ఆ క్వాలిటీస్ అయితే ఉన్నాయి, యాక్టర్ అయ్యే క్వాలిటీస్. బట్ ప్రో లెవెల్ అని అయితే నేను చెప్పలేను. ఐఎమ్ స్టిల్ బిగినర్, లైక్ నేర్చుకుంటున్నా ఇప్పుడే. రీసెంట్లీ నీకు ఆల్రెడీ చెప్పినా అనుకుంటా. ఫేవరెట్ మూవీ అంటే చాలా మూవీస్ ఉన్నాయి బ్రో, బట్ నాకు మైండ్లో ఆల్వేస్ ఫ్లాష్ అయ్యేది ఒక్కటి ఉంది. అది నాకు పర్సనల్గా హార్ట్కి కనెక్ట్ అయ్యింది. అది నా ఫేవరెట్ హీరో అతనిది, సిద్ధార్థ్ అని, మన తెలుసు కదా, అతనిది ఓయ్ అని మూవీ ఉంది. చూసినా ఎప్పుడైనా? సరే, సింగిల్ డైలాగ్ చూద్దాం. దాంట్లో నుంచి డైలాగా? ఓకే, అతనిలా చెప్పు, నీలా చెప్పు. ఓకే ఓకే ఓకే. గుర్తు చేసుకున్నాను, చాలా ఉన్నాయి భయ్ డైలాగ్స్ దాంట్లో. ఓకే, చెప్పొచ్చా? చెప్పు. ఏం లేదు, ఓకే. నువ్వేమైనా కొంచెం యాక్షన్ అన్నాను, కొంచెం ఫీల్ అయిన వస్తుంది నార్మల్గా. చలో యాక్షన్. ఇప్పుడు ఈ పెరుగుతోంది తింటే అది చప్పగా ఉండొచ్చు, లేదా పుల్లగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. సో అలా తిని మన టేస్ట్ పాడు చేసుకునే కన్నా లైక్ ఇలా ఆపేయడం బెటర్ కదా. సో ఈ షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ చాలు. యాక్చువల్లీ డైలాగ్ నాకు మొత్తం రాలేదు, అది నేను మైండ్లో లైక్ కొంచెం ఇట్లా ఫ్లాష్ అయింది, అదే చెప్పేసిన. నేనేమనుకుంటున్నాను అంటే నేను ఒప్పుకుంటా అనుకుంటున్నాను. అంటే నేను ఒప్పుకోకపోయినా నీ ఇష్టం వచ్చినా నువ్వు వేసావని కాదు, వేరే విషయం. దేనికి బ్రో ఒప్పుకోవడం? అంటే నువ్వు యాక్టర్ స్టార్ అయిదామన్నావు కదా, దానికి సంబంధించి నేనేమంటాను అనుకుంటున్నాను. రిజెక్ట్ చేస్తావు పక్క, చెప్తా. నేను దానికి ఆన్సర్ కూడా నా దగ్గరనే ఉంది. వై బికాస్ ఈ విధంగా చెప్తే ఏ డైరెక్టర్ ఒప్పుకోరు ఆడిషన్స్లో, ఎవర్రా నువ్వు అని ఎల్లగొట్టేస్తారు. సో దానికి ఇంకా ప్రాక్టీస్ కావాలి. ఏంటంటే బ్రో, కొంచెం నాకు ఈ మధ్య జాబ్ చేస్తూ టైం దొరకట్లేదు. ఐ నో దిస్ ఈజ్ ఎక్స్క్యూజ్, బట్ స్టిల్ ఉన్నది చెప్తున్నా. ఏంటంటే టైం దొరకట్లేదు, మేనేజ్ చేయలేకపోతున్నా. అటు యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తూ ఇక జాబ్. సో కొంచెం టైం మేనేజ్మెంట్ చేయాలి అంతే, ప్రాపర్ ప్లాన్ లేదు బ్రో. సరే, నేను రేపు కల్పిస్తలేవు అన్నీ మా ఫ్రెండ్ అని. ఏంటంటే ఇప్పుడు మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇంకా మనకి పరిచయం అయితే ఏంటంటే మేమందరం కలిసి ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేసుకుంటూ అందరు కలిసి అడుక్కు తినచ్చు అంట. అట్లా అని కాదు బ్రో, బట్ అదే ఇంకా మనం చేయవచ్చు అని. లైక్ ఇంకా పరిచయాలు అవుతాయి కదా మనకి, మెయిన్ అది కూడా ఇంపార్టెంటే. టాలెంట్ ఉండాలి అండ్ కొంచెం తెలుస్తూ ఉంటాయి. ఇండస్ట్రీ వాళ్ళు కొత్త మనుషులు పరిచయం అవుతూ ఉంటారు. అండ్ డైరెక్టర్స్ చాలా టాలెంటెడ్ వాళ్ళు బయట ఉన్నారు బ్రో. అలాంటి డైరెక్టర్స్తో పాటు కలిసి పనిచేస్తే ఇంకా స్కోప్ మంచిగా ఉంటుంది వాళ్ళకి, మనకి ఒక ప్రాక్టీస్ కూడా అవుతుంది కదా. అండ్ ఇంకేమన్నా అదే. సో అంతే బై, నేను అదే చెప్పడానికి వస్తాను మొత్తానికి, ఇంకేం లేదు. సో నేను ఏదో కొంచెం ఎగ్జైటెడ్గా వస్తున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అట్లా చెప్తుంటే డిమోటివేట్ కాలేదు, బట్ నా మీద నాకే కొంచెం క్వశ్చన్స్ వస్తున్నాయి. లైక్ నువ్వు యాక్టర్ ఏదో అనుకుంటున్నావు, కరెక్టే. ఐ వాంట్ టు బి ఏ స్టార్ అంతేనా? యూ వాంట్ టు బి ఏ స్టార్ అంతేనా? ఐ వాంట్ టు బి ఏ స్టార్.